నువ్వురా నీ పేరు ఏం పేరు ఇట్లా శివశంకర్ రెడ్డి కనపడాడు అనుకో ఏమన్నాడు నెలకు 3,000 రూపాయలు ఇస్తాను నిరుద్యోగ వృత్తి అన్నాడు. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగం 2 ఏళ్ళు అయిపోయింది 72,000 ఈ పిల్లోనికి బాకీ 72,000 పరిస్థితి అంతే. ఆ చెల్లెమ్మకు బాకీ 36,000 ఆయన పరిస్థితి అంతే. ఈమెకు 36,000 నెలకు 1,800 ఇస్తానన్నాడు నెలకు 1,500 ఇస్తానన్నాడు సంవత్సరానికి 18,000 2 ఏళ్ళు కలిపితే బాకీ. అమ్మఒడి అన్నాడు అమ్మఒడి వచ్చేది తీసేసి తల్లికి వందనం అన్నాడు 15,000 కాస్త 13,000 అన్నాడు 13,000 కాస్త చూస్తే చీరా చూస్తే 8,000 9,000 10,000 అది కూడా 30 లక్షల మంది పిల్లలు కట్ చేసి పెన్షన్ల పరిస్థితి చూస్తే ఏకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి 66 లక్షల చిల్లర పెన్షన్లు ఇస్తూ ఉంటే ఈరోజు 61 లక్షకు పడిపోయినాయి తీసేసినారు. అంటే 5 లక్షల కొత్త పెన్షన్ ఇవ్వకపోగా 5 లక్షల పెన్షన్ ఉన్నవి కట్ చేసేసినారు. ఎవడు సంతోషంగా ఉన్నాడని అడుగుతా ఉన్నా. మరోవైపున చూస్తే గవర్నమెంట్ రంగంలో గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులు మెడికల్ కాలేజీలు అమ్మాలని చూస్తాడు శనికాయలకి బెల్లాలకు. మెడికల్ కాలేజీలైనా అమ్మేస్తున్నాడు గవర్నమెంట్ భూములైనా కానీ శనికాయలకు బెల్లాలకు ఇష్టం వచ్చినట్టు స్కాములు చేస్తూ అమ్మేస్తాడు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రాకుండా చంద్రబాబు నాయుడు దోచేస్తూ ఉన్నాడు. మద్యం నుంచి మొదలు పెడితే మద్యము ఇసుక మట్టి క్వాడ్స్ సిలికా ఏదైనా చెప్పండి రాజధాని భూముల దగ్గర నుంచి ఏకంగా రాష్ట్రంలో భూముల అమ్మకం దగ్గర నుంచి శనికాయలకు బెల్లలకు అమ్మడం దగ్గర నుంచి అమరావతి పేరుతో ఆయన స్క్వేర్ ఫీట్కి 10,000 రూపాయలు చొప్పున కాంట్రాక్టులు ఇస్తూ స్కాములు చేస్తూ కడతా ఉన్న కాంట్రాక్టుల వరకు టోటల్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆయన ఎల్లో గ్యాంగు. అందరూ వాళ్ళే దోచుకునేది పంచుకునే దానికి దీనికే వాళ్ళకి సమయం సరిపోవడంలా. రైతుల పరిస్థితి పట్టించుకునే పరిస్థితి సమయం ఉందా చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు మేలుకోకపోతే వీళ్ళందరి తరఫున రాబోయే రోజుల్లో తీవ్రమైన ఉద్యమాలు తప్పకుండా జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారిని గద్దె దింపే కాలం కూడా త్వరలోనే వస్తుంది. దేవుడు మొటికాయలు వేస్తాడు. ప్రజలు కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు దింపే రోజులు త్వరలోనే ఉన్నాయని చంద్రబాబు నాయుడు గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా. నువ్వే చెప్పు. మా దామోదర అడుగుతున్నాడు వ్యవసాయం చెప్పు ఏమన్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అంటున్నావు కదా నువ్వేమన్నా ఇనుపు ముక్కలు తిని బతున్నావా చెప్పు. ఒక్కటే మాటే రైతు పండికు అదే రైతు ఒక్కసారి కన్యారు చేసి పంట పెట్టకోకుంటే మీరందరూ ఏం తినిపోతారు రాష్ట్ర దేశ ప్రజలు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వ్యవసాయానికి మీరు దేశానికి రక్షణ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో రైతు కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలని కోరుతున్నాం మేము. పాలకా నుంచి పసిపిల్లల పాలకా నుంచి రైతు మీద ఆధారపడి బతకాల్సిందే. అట్లాంటి రైతులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ. హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.